రూపము మార్చుకుంటా. దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి కాలంలో కూడా ఒక్కొక్క కాలంలో ఒక రూపం మార్చుకుంటా ఉన్నాడు. ఒక కాలంలో మోషే రూపం వేసుకున్నాడట, ఓ కాలంలో ఏలియా రూపం వేసుకున్నాడట, ఓ కాలంలో అబ్రహాం రూపం వేసుకున్నాడట, ఓ కాలంలో ఇర్మియా రూపం వేసుకున్నాడట, ఓ కాలంలో యాకోబు రూపం వేసుకున్నాడట, ఓ కాలంలో ఎస్ఏ రూపం వేసుకున్నాడట, ఓ కాలంలో ఏస్కే రూపం వేసుకున్నాడట. అంటే భూమి మీదకి ప్రవక్తలు వస్తున్నారంటే ఎవరు వస్తున్నారు ఏమండి? ప్రభువుని యేసు క్రీస్తే నేరుగా ప్రవక్త రూపంలో వస్తా ఉన్నాడు. లాస్ట్ వీక్ లో మీ కోర్స్ చదివినిపించాను నేను. అంటే నేరుగా ప్రవక్తే భూమి మీదకి వస్తున్నాడని అర్థం ఏంటంటే యేసు క్రీస్తు దగ్గరకు వస్తున్నాడని. ఇది కేవలం ఎవరు గుర్తిస్తారంటే దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతారు. ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరైతే దేవుడు పట్టుకున్నాడో, ఎవరైతే ఈ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాశాడో వారు మాత్రమే ఆ యొక్క విషయాన్ని గుర్తించగలుగుతారు. హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈ రోజు మనం ఖచ్చితంగా చూడండి, పాత నిబంధనలో రొట్టె ఉంది. రొట్టె, ఆ రొట్టె ఎవరు? ఆయన కూడా యేసుక్రీస్తే. ఇది నిజ స్వరూపం. హల్లెలూయా. పాత నిబంధనలో గంగాలం ఉంది. గంగాలం అంటే తెలుసు కదా మీకు? గంగాలం అంటే ఏంటండి? పాత నిబంధనలో గంగాలం ఉంది. గంగాలం ఎక్కడ పెడతారంటే యెరూషలేము దేవాలయం ముందు పెడతారు. యెరూషలేము దేవాలయం ముందు పెడతారనమాట. బయట ఉంటుంది గంగాలం. ఆ గంగాలం వాటర్ ఉంటుంది. గొర్రెపిల్లని తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే ఆ గంగాలంలో శుభ్రంగా కడిగేయాలి. ఆ గంగాలంలో శుభ్రంగా కడిగేసి అప్పుడు కానీ ఇత్తడి బలిపీఠం దగ్గర తీసుకెళ్ళాలి. ఇత్తడి బలిపీఠం దగ్గరికి, ఇత్తడి బలిపీఠం కూడా బయట ఉంటుంది, ఆవరణం బయట ఉంటుంది ఇత్తడి బలిపీఠం. ఇప్పుడు ఈ గంగాలం ఏదో కాదు, కొత్త నిబంధనలో వచ్చేటానికి ఎలా వచ్చిందంటే బాప్టిజం అక్కడికి వచ్చింది. హల్లెలూయా. ఏంటంటే ఇది గంగాలం అంటే అర్థం ఏంటి? గొర్రెను అందులో కడగాలి. అంటే క్రైస్తవులకు ఒక వ్యక్తి ఎంటర్ అవుతున్నాడంటే ఎందుకు బాప్టిజం ఇస్తారంటే గొర్రెను బయట లోపలికి తీసుకొచ్చినట్టే గంగాలంలో కడిగి అప్పుడు ఇత్తడి బలిపీఠం దగ్గర తీసుకెళ్ళాలి. అందుకే ముందు బాప్టిజం తీసుకుంటారు. ప్రభువుని యేసుక్రీస్తు ఎక్కడైతే బాప్టిజం తీసుకున్నారో తీసుకున్న వ్యక్తులు ఇత్తడి బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. ఇత్తడి బలిపీఠం ఏంటి? ఇత్తడి బలిపీఠం ఉన్నారు గంగాలం పక్కనే ఇత్తడి బలిపీఠం ఉంటుంది. ఇత్తడి బలిపీఠం ఉంటుంది. ఈ ఇత్తడి బలిపీఠం ఏమిటంటే ఇత్తడి అనగా తీర్పుకు సాదృశ్యం. దేనికండి? ఇత్తడి అంటే అర్థం ఏంటంటే తీర్పుకు సాదృశ్యం, దేవుని యొక్క తీర్పుకు సాదృశ్యం అనమాట. ఇప్పుడు ఈ ఇత్తడి యొక్క బలిపీఠము ఒకటి ఉంటది అక్కడ. ఈ ఇత్తడి బలిపీఠం దగ్గర ఏం జరుగుతుందంటే ఈ కడగబడిన గొర్రెను ఇక్కడ ఏం చేస్తారంటే బలి ఇస్తారు. ఇక్కడ బలి ఇవ్వడం జరుగుతుంది. కడగబడిన బలిపీఠం దగ్గర కడగబడిన గొర్రె ఈ ఇత్తడి బలిపీఠం దగ్గర బలి ఇవ్వబడుతుంది. ఇత్తడి బలిపీఠం దగ్గర బలి ఇవ్వబడి ఇప్పుడు ఆ యొక్క రక్తాన్ని యాజకుడు ఏం చేస్తారంటే అక్కడ ఒక పల్లెం ఉంటది. ఆ పల్లెంలో ఆ యొక్క రక్తాన్ని అంతా పడతాడు. ఆ రక్తాన్ని అంతా కూడా పల్లెంలో పెట్టి యాజకుడు ఏం చేస్తారంటే ఆ గొర్రె అక్కడే ఉంటది, పడి ఉంటది. ఆ రక్తాన్ని